కాకినాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో కోడి పందాలు సంక్రాంతి సంబరాలకు సంబంధించి ఏర్పాట్లకు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చక్రి, కాకినాడ జిల్లాలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి. సంక్రాంతి అంటేనే ముందుగా గుర్తొచ్చేది కోడి పందాలు. ఖచ్చితంగా ఈ 3 రోజుల పాటు కోడి పందాలు ఆడితేనే కానీ సంక్రాంతి జరిగినట్లు కదా. దానికి అనుగుణంగానే జిల్లాలో, గోదావరి జిల్లాలో పూర్తి స్థాయిలో కోడి పందాలకు సంబంధించి భారీ స్థాయిలో ఏర్పాట్లు చేశారు. ఎక్కడికక్కడ చిన్న పెద్ద బరులు కలిపి దాదాపు జిల్లా వ్యాప్తంగా 150కి పైగా బరులు ఉన్నాయి. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు చేశారు. అంటే ఫ్లడ్ లైట్ల వెలుగులో ఈ కోడి పందాలకు సంబంధించి ఉదయం నుంచి సాయంత్రం వరకు కంటిన్యూగా ఈ కోడి పందాలు జరుగుతాయి. దానికి సంబంధించి కూడా ఇప్పటికే కొన్ని చోట్ల నిర్వాహకులు ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు. ఎందుకంటే బుల్లెట్ బైక్, అదేవిధంగా మరొక వైపు కారు గిఫ్ట్గా ఇస్తామని ఆఫర్లు ఇస్తున్నారు. ఎందుకంటే 3 రోజుల పాటు దాదాపు 63 పందాలు జరుగుతాయి. 63 పందాలకు సంబంధించి ఎవరైతే మెజారిటీ పందాలు గెలుస్తారో వారికి ఈ కోడి పందాల్లో కారు గిఫ్ట్గా ఇస్తామని నిర్వాహకులు ఆఫర్లు ఇచ్చారు. దానికి అనుగుణంగానే కడప, అదేవిధంగా కాకినాడ, ప్రత్తిపాడు, పెద్దాపురం, జగ్గంపేట ఇలా ప్రతి చోట కూడా పెద్ద బరులు ఏర్పాటు చేసి పందెం రాయల్ 6th కొచ్చాడు. స్కూల్ మార్చాలి. ఎన్ని ఫెసిలిటీస్ ఉంటే ఏం లాభం? సబ్జెక్ట్ లో అసలు స్టాండర్డ్స్ లేనప్పుడు. మా అమ్మాయి స్కూల్లో అకాడమిక్స్ తప్ప ఇంకేమీ లేదు. కంగారు పడకండి. రెసిడెన్స్ స్కూల్స్ తో మంచి చదువుతో పాటు ఆల్ రౌండ్ డెవలప్మెంట్. రైట్ ఏజ్ లో రైట్ ఫౌండేషన్ తో రెసిడెన్స్ స్కూల్స్ ఇప్పుడు హైదరాబాద్ అంతటా ఆకర్షిస్తున్నారు. అదేవిధంగా మరొక వైపు మనం లోపల చూసుకున్నట్లయితే లోపల కోడి పందాలు జరుగుతాయి. అదేవిధంగా దానికి సంబంధించి 3 వింతల వివిఐపి అదేవిధంగా నార్మల్ పబ్లిక్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఈ కోడి పందాలు చూడడానికి సంబంధించి ఏర్పాట్లు చేశారు. దీనికే ప్రత్యేకంగా పాసులు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే పాసులు ఉన్న వాళ్ళు మాత్రమే కరెక్ట్గా బయట ఎవరైతే బౌన్సర్లు ఉంటారో ఆ బౌన్సర్లు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయడం, ఖచ్చితంగా పాసులు ఉన్న వారిని మాత్రమే లోపలికి పంపిస్తామని కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా జిల్లా వ్యాప్తంగా, కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా ఇతర ప్రాంతాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ కోడి పందాలను చూడడానికి వస్తూ ఉంటారు. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరొక వైపు కోడి పందాలతో పాటు ప్యారలల్ గా గుండాట కూడా ఎక్కువగా జరుగుతుంది. గుండాటకు సంబంధించి కూడా ఈ కోడి పందాల నిర్వాహకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గుండాటకు సంబంధించిన ఈ బోర్డులు తీసుకొచ్చే వారికి ప్యారలల్ గా కోఆర్డినేషన్ చేసుకుంటారు. ఒక్కొక్క బోర్డుకి ఇంత అమౌంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. దానికి అనుగుణంగానే వాళ్ళే దీనికి సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తారు. అసలు ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? రెగ్యులర్ గా చూస్తూ ఉంటారా? చూస్తుంటాం. సరదాగా పండగ కదా, సరదాగా వస్తుంటాం. ఇక్కడ బాగుంటుందండి. ఇప్పుడు లాస్ట్ ఇయర్ పెట్టారు, వేరే ప్లేస్లో పెట్టారు, కానీ ఇక్కడైతే బాగా చేస్తారు. ఎక్కడండి? అది ఇక్కడ లోకలే. ఎవరైనా పిలుస్తారు మీ వాళ్ళని? ఎవరన్నా? లేదు, నేనే వస్తాను, ఫ్రెండ్స్ వస్తారు సరదాగానే. బాగుంటుందండి ఇక్కడ. మరి ఇది చూడడానికి కూడా బాగా ఏర్పాట్లు చేస్తారు. ఇక్కడ ఫ్యామిలీతో వస్తారు. ఇది చూసుకోవచ్చు. లోకల్గా ఉన్న వాళ్ళు కూడా తమకు సంబంధించిన 3 రోజుల పాటు ఖచ్చితంగా కోడి పందాలు చూస్తేనే ఈ పండగ అయినట్లు అని చెప్తున్నారు. దానికి అనుగుణంగానే ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు. ఎందుకంటే బారికేడ్లు, అదేవిధంగా ఎక్కడెక్కడ ఫినిషింగ్ ఖచ్చితంగా బయట వాళ్ళు ఎవరు లోపలికి రాకుండా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి. ఇప్పటికే దాదాపు 90% అనేది వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఎందుకంటే ఒకవేళ ఈ సినిమా సెట్టింగ్స్ మాదిరిగా ఏదైతే క్రికెట్ మ్యాచ్, అదేవిధంగా ఫుట్బాల్ మ్యాచ్ జరిగితే ఎట్లా ఉంటుందో ఆ విధంగానే సెట్టింగ్స్ చేశారు. వివిఐపీలు కూడా వస్తుంటారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, అట్లనే ప్రజాప్రతినిధులు వచ్చిన వాళ్ళందరూ కూడా చూడడానికి ప్రత్యేకంగా అటువైపున ఒక స్టేజ్ ఏర్పాటు చేశారు. మరొక వైపు ఎవరైతే ఈ కోడి పందాలు ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించి ఈ జోన్లో, ఏదైతే ఈ బారికేడ్లకు సంబంధించి యువతల జోన్లో వీళ్ళందరూ కూర్చోడానికి సిట్టింగ్ ఏర్పాటు చేస్తారు. మరొక వైపు ఇటువైపు నార్మల్ పబ్లిక్ ఎవరైతే చూడడానికి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా మరొక స్టేజ్ ఏర్పాటు చేశారు. ఆ విధంగానే దీనికి సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 100కి పైగా బరులు ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే ఏర్పాట్లు పూర్తయ్యాయి. కోళ్లకు సంబంధించి కోళ్లను ఇప్పటికే ఇక్కడికి తీసుకుని వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. చక్రి.